అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. కావలి పురపాలక సంఘంలో రాష్ట్ర ప్రభుత్వ వారి ఆదేశాల మేరకు, నుడా నెల్లూరు వాళ్ళ ఆదేశాల మేరకు అనధికారిక లేఅవుట్లపై చర్యలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగానే మనము ఇంతకుముందు మద్దూరుపాడు, గాయత్రీనగర్, వెంగయ్యగారిపాలెంలో వేసిన అనధికారిక లేఅవుట్లలో ప్రభుత్వ భూములు, కాలువలను పునరుద్ధరించడం, అలానే లేఅవుట్లో వేసిన రాళ్ళు, డ్రైనేజెస్ వీటన్నిటిని కూడా తొలగించడం జరిగింది. నిన్న మనం తుమ్మలపేంట్ల రోడ్లో వేసిన 1257 నుంచి 1277 సర్వే నెంబర్లలో కల సుమారు 45 ఎకరాల విస్తీర్ణంలో అనధికారిక లేఅవుట్ను గుర్తించి అక్కడ లేఅవుట్లో వేసిన రాళ్ళు, కాలువలు తొలగించడం జరిగింది. అలానే అక్కడ ఒక పాత కాలువ కూడా వెళ్తుంది, ఆ కాలువను కూడా పునరుద్ధరించడం జరిగింది. ప్రజలందరికీ కూడా పురపాలక సంఘం నుంచి చేసే విజ్ఞప్తి ఏంటంటే, తప్పనిసరిగా ప్లాట్ కొనేటప్పుడు దానికి నుడా అనుమతి కానీ, మున్సిపాలిటీ అనుమతి కానీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొనగలరు. అనధికారిక లేఅవుట్లపై చర్యలు కొనసాగుతాయి. రాబోయే రోజుల్లో పట్టణంలో ఎక్కడ కూడా అనధికారిక లేఅవుట్లు వెలవకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. సార్, ఇప్పుడు వేసిన లేఅవుట్లో ఇప్పుడు మామూలుగా విస్తీర్ణం అంతా కన్వర్షన్ ఇచ్చారు కదా, పూర్తిగా ఇచ్చారా, కొద్దిగా ఇచ్చారు సార్ గతంలో? వాళ్ళ సర్వే నెంబర్లో ఉన్న విస్తీర్ణం మేరకు పూర్తిగా కన్వర్షన్ ఇచ్చున్నారు. అయితే వాటి మధ్యలో మనకి ప్రభుత్వంలో వాళ్ళ పిల్ల కాలువలు, కొన్ని పంట కాలువలు వెళ్తున్నాయి. వాటికి సంబంధించి కన్వర్షన్ ఏం లేదు. అయితే లేఅవుట్లో అక్కడక్కడ కూడా రోడ్ల పక్కన వెళ్లాల్సిన పంట కాలువలు, పిల్ల కాలువలు కూడా మట్టితో పూడ్చివేయడం జరిగింది. వాటిని మనం పునరుద్ధరించాం. సార్, ప్రజలు కొనుగోలు చేశారు కదా ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్ళకి ఎటువంటి భరోసా ఇచ్చారు సార్ మీరు? నిన్న కొంతమంది వచ్చి నా దగ్గర మేము ఆల్రెడీ 2 సంవత్సరం క్రితం కొనుగోలు చేసామని చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము వాళ్ళు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారో, ఏ డాక్యుమెంట్స్ ప్రకారం చేసుకున్నారో అవన్నీ కూడా మున్సిపల్ కార్యాలయానికి సబ్మిట్ చేయమని చెప్పున్నాం. మేము వాటన్నిటిని కూడా ఒకసారి వెరిఫై చేసి వాటి మీద తదుపరి చర్యలు ఎలా తీసుకోవాలనేది మేము వాళ్ళకి తెలియజేస్తాం. సార్, ఇప్పుడు ఆ లేఅవుట్లో కొన్ని కన్స్ట్రక్షన్ జరిగి బిల్డింగ్ పూర్తి అయిపోయినాయి, దాని కింద కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. దాన్ని ఏ విధంగా వెలికి తీయడానికి ప్రయత్నిస్తారు సార్? ప్రస్తుతము బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వాటి మీదకి ప్రస్తుతం మేము వెళ్ళలేదు. వాటి మీద కూడా పై అధికారులకు నివేదించి వాళ్ళ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.